అరే నాకు కూడా నేను ఆ పేజ్ దాటి వచ్చినా కదా, ఏముంది ఏమో అంటారు చూడు, ఏనుగు తెచ్చుకొని ఏనుగు తినే అని. నేను ఏదో విదేశాలకు పోయి నా అంతకు నేను సంపాదించుకొని వస్తే ఏం లాభం మనకు కూడా, అంటే మనం అనుకున్నది అది కాదు కదా. అంటే మనం సంపాదించుకున్న ధనాన్ని, జ్ఞానాన్ని అది పంచాలి. అది ఏముంది, తరిగిపోదు కదా జ్ఞానం అయితే. సో అట్లా నాకు అనిపిస్తుంది అన్నట్టు. ధనం కూడా ఉన్నంతలా ఎవరన్నా ఏదన్నా అడితే, సపోజ్ గీ 10,000 కావాలి, లేవు బిడ్డ గీ 2,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి, ఆ అవసరానికి అప్పటికి ఉపశమనం తక్షణం అట్లా. తర్వాత కెరీర్ గైడెన్స్ కానీ ఎవరికన్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆస్ట్రేలియా పోవాలనుకుంటే, ప్లస్ అక్కడ మన ఇల్లు కూడా ఉంది, నేను పోండి బిడ్డ మన ఇల్లు ఉంది అక్కడ పోయి వండుకొని తినుండ్రి ఇంత అని అట్లా చెప్పడము, అట్లాంటివి కొన్ని నాకు తృప్తి అనిపిస్తుంది అంతే. సో దాన్ని ఏదో ఎవరికో చెప్పుకోవాలని కూడా కాదు, కానీ ఒక్కోసారి మీలాంటి అడిగినప్పుడు గుచ్చి ఇప్పుడు పాపం 2-3 సార్లు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఎందుకంటే అది ఇంకొకరికి మీరు అన్నట్టుగా అరే అరే వాళ్ళు అట్లా చేస్తున్నా మనం కూడా లెట్స్ బీ చేద్దాం, ఒక జనరాసిటీతో ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు మనకున్నంతలో ఎదుటోళ్ళకి సహాయం చేస్తే మంచే కదా. అందరూ అప్లిఫ్ట్మెంట్ అనేది ఉంటుంది సొసైటీలో. అంతిమంగా మీ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు తిరిగి ఈ సేవలోనే మీకు ఆ తృప్తి ఉందనేసి మీరు అంటే అది వచ్చినట్టే కూడా కాదు, అనిపిస్తుంది. నిగూఢంగా మళ్ళీ ఇంకొకటి ఉంది. మా పిల్లలు మా ఆయన మొత్తం మంది ఆస్ట్రేలియన్ సిటిజన్స్, వాళ్ళు సిటిజన్షిప్ తీసుకున్నారు, నేను తీసుకోలేదు. అంటే ఎక్కడో ఒక మూలన పాలిటిక్స్కి పోవాలి, తర్వాత మా నాన్నకు సాధ్యం కాలేదు. సో మా నాన్నతో మా నాయనమ్మ పట్టేయించుకొని వద్దు మనము పాలిటిక్స్లోకి పోవద్దు అట్లాంటివన్నీ కండిషన్స్ పెట్టింది. నాకు అట్లాంటి బ్యారియర్స్ కూడా ఏం లేవు. అమ్మ నాన్న మంచిగా చదివిపించిండ్రు, మీ ఇష్టం ఉన్నట్టు ఉండండి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటే చాలు, మన వల్ల ఇంకొకరికి హాని జరగకుండా. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారా? అమ్మ నాన్న పల్లెటూరులోనే ఉంటారు, ఊర్లో మంచిగా పొలాల మధ్యలో చాలా బాగుంటారు హ్యాపీగా. సో అట్లా మంచిగా హెల్తీగా. సో అట్లా అవి చెప్పడం వల్ల అట్లా కొంచెం. నా పిల్లలు ఇప్పుడు నా కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ వాడు మాస్టర్స్కి వెళ్తుండే ఆస్ట్రేలియాకి అగైన్. పాప ఇప్పుడు 10th క్లాస్, అది చిన్నది. సో ఎక్కువ టైం పాపకి ఇవ్వాలి నేను. సరే అక్క, ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. సరే, ఫస్ట్ మీరు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ జనసమితిలోకి వెళ్ళారు. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ నేపథ్యం ఆధ్వర్యంలో జరిగిన పార్టీలో. అక్కడి నుంచి అగైన్ మీరు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. మీకు వచ్చేటప్పుడే ఈ రాజకీయాలు, మరీ ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు ఇలా ఉంటాయి, మనం ఇమడలేమేమో, మనం రాణించలేమేమో, అందులో దట్టు స్త్రీ అని కించపరచడం కాదు, కానీ పురుషాధిక్యత ఉన్నటువంటి ఈ సమాజంలో నేను ఎలా రాణించగలను అనే ఒక సందేహం కానీ ఒక అనుమానం కానీ ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి దాటేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఆంక్షలు ఉంటాయి, మనకెందుకు వచ్చిన రాజకీయాలు అని అనేటోళ్ళు ఉంటారు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇట్లా చదువుకొని ఎక్కువ కొంచెం అవుట్ స్పోకెన్ ఉన్న ఉమెన్ని వేరేలాగా సమాజం కూడా అనుకుంటుంది. పార్టీలకు వచ్చిన తర్వాత పార్టీలో కూడా అంతే మేల్ డామినేషన్ ఉంటుంది. మీరు అన్నట్టు వీళ్ళేముంది ఆడోలే. ఇట్లాంటివన్నీ దాటుకొని రావాలంటే మన నాలెడ్జ్ మనల్ని కాపాడుతుంది, మన సిన్సియారిటీ, మన డెడికేషను, మన హానెస్టీ, మన టైం సెన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ మంచిగా అన్ని వీటి మీద విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు కూడా అరే మనకు ధీటుగా మాట్లాడుతుంది కదా, ఆమె తెరుగు పోతే మనకు కూడా కౌంటర్ ఇస్తుంది అన్నట్టు. అందుకనే వేరే అదర్ పార్టీస్ కూడా నేను యూస్ టు డూ లాట్ ఆఫ్ డిబేట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్క మీరు మమ్మల్ని తిట్టకండి ఆఫ్ ద స్క్రీన్ అంటే అడిగేటోళ్ళు అదర్ పార్టీస్ వాళ్ళు. అక్క మీరు మాట్లాడితే మా దగ్గర ఆన్సర్ ఉండదు, ఎందుకంటే మీకు మేము ఇయ్యలేం రిప్లై, అట్లుంటుంది మీది అన్నట్టు అంటుండే. అదొక పార్ట్. అది వదిలేస్తే నిజంగా కూడా మనం అప్పుడు చూసిన రాజకీయాలు ఇంతే గొప్పగా ఉంటాయి అనుకున్నాం. మనం చూసిన చిన్నప్పటి నుంచి చూసిన ఒక యతి రాజారావు గారిని, వరంగల్ నుంచి చూస్తే ఒక కల్పనాదేవి, ఒక కమాలుద్దీన్ అహ్మద్, తర్వాత ఇక్కడి నుంచి చూస్తే అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకు. అందుకనే అడుగుతున్నాను, చాలా అంటే మంచి ఇంత గొప్పగా పేరు తెచ్చుకోవచ్చు, ఇంత గొప్పగా సేవ చేయొచ్చు మనం కూడా. అదైతే లేదు, నేను చెప్పాలి ఇదేదో స్క్రీన్ మీద లేదు అట్లనే ఉంది అని మనం అన్ని మంచిగా ఉన్నాయి అంటే కాదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ హ్యాపెనింగ్స్ అండ్ లాట్ ఆఫ్ కరప్షన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటారు, అందరు ఒకలా ఉండరు. ఇప్పుడు మన చేతి వేలే ఒకలా ఉండరు, కానీ మనం ఎంతవరకు యాజ్ ద లోటస్ కెనాట్ ఏమంటారు కదా, యాజ్ ద వాటర్ కెనాట్ వెట్ ద లోటస్ అన్నట్టు. బురదగుంటలో కూడా తామరపు ఎట్లుంటుంది, నేను అంటే మరీ నేను తామరపు అని అట్లా చెప్తలేను, బట్ మనం అట్లా ఉండొచ్చు. అంటే మనం సెల్ఫ్ రెస్ట్రిక్షన్ ఒక సినిమాలో కూడా చెప్తుంది చూడు, చాయిస్ ఉండదు అని, లీడర్ సినిమాలు అనుకుంటాం. సో అట్లా ఉండదు అనుకున్నప్పుడు ఇంకా, కానీ ఉంటుంది మనకు ఆల్వేస్, మనం చూస్ చేసుకోవచ్చు మన పాత్ను అని అనుకున్నప్పుడు ఇట్లనే ఉండాలి అని నేను అనుకున్నాను, నేను ఇట్లనే ఉంటా. ఎవరెవరిని ఎవరికి భయపడను. మనకు మీరు అన్నట్టుగా ఆర్థికంగా ఓ పెద్ద ఫ్యామిలీ కాదు, తర్వాత మనకు తాతలు తనులు సంపాదించిన ఆస్తి లేదు, అమ్మ నాయనలు పొలిటికల్ ఫ్యామిలీ కాదు, 300 ఎకరాలు అదంతా కూడా అయిపోయింది కదా రైతాంగ పోరాటంలో, అందరికి ఇచ్చేసి పంచి
ఊరిని పొందించి మొత్తం ఊర్లు పల్లెలు పోయినాయి, అది పోయినాయి 300 ఎకరాలు పనిచేసిండ్రా? అన్ని పోయినాయి మొత్తం. లాస్ట్కి వచ్చే వరకు 10 ఎకరాలు ఉన్నట్టుంది ఇప్పుడు మన ఆయన ఉంచింది. ఓకే. సో అట్లా అంటే అట్లాంటి నేపథ్యం ఉన్నప్పుడు మనకు ఇంకా వేరే ఏముంటుంది అంటే మన నాలెడ్జే ఇంకా మన ప్లస్ ఇది ఏమంటారు కదా భూత ప్రజ్ఞ, ఇది ఉండాలి. ఇది ఉన్నప్పుడు పెద్దాయన చెప్పేది భూత ప్రజ్ఞ ఉంది దానికి రాణిస్తుంది అని. సో అట్లానే అదే నమ్ముకున్నాం మనం, ఇంకా కష్టాన్నే నమ్ముకున్నాం, ఏదైనా సరే ముందుకు పోదాం. బట్ వేరాజ్ లైక్ పాలిటిక్స్ ఇన్ ఆస్ట్రేలియా ఇస్ డిఫరెంట్. అక్కడ ఎట్లుంటుంది అంటే ఒక ఎంపీ క్యాండిడేట్ ఉంటుంది అనుకో, సపోజ్ ఇట్లానే రైల్వే స్టేషన్స్ దగ్గర ఆడ ఈడ పాంప్లెట్స్ కొట్టించుకొని సీఎం సంథింగ్, నేను ఇట్లా మిషల్, నేను ఇట్లా నిలబడ్డా మీ కౌన్సిల్కి, నేను పోటీ చేస్తున్నా, డూ ఓట్ ఫర్ మీ, సో నన్ను ఎలక్ట్ చేసుకుంటే మా పార్టీ నుంచి ఇవన్నీ ఉంటాయని చెప్పి వాళ్ళు సొంతంగా క్యాంపెయిన్ చేసుకుంటారు. ఇట్లా పెద్ద పెద్ద మైకులు పెట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి, అక్కడ ఫ్లెక్సీలు పెడితే లోపలిస్తారు. సో ఎందుకంటే ఒక్క ఫ్లెక్సీ పెడితే అది ఎంత అంటే 80 years ఇట్ విల్ టేక్ టు డీకంపోజ్. అంటే అంత అది కాదనమాట, కాలుష్యంని అది పెంచుతుంది తప్ప డిగ్రేడబుల్ కాదు అది. సో అట్లాంటప్పుడు అట్లాంటివి వాడొద్దని నాకు చాలా ఉంటాయి. అదే మీరు అన్నారు కదా ఇప్పుడలేను కొన్ని చూస్తూ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు చూస్తూ ఉంటే. ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళు, ఫ్లెక్సీలు పెట్టద్దు అన్నప్పుడు అరే శత్రువు అయినా సరే అపోనెంట్ పార్టీ అయినా సరే వెరీ గుడ్ డెసిషన్ అనిపించింది నాకు. బట్ బయటికి వచ్చి చెప్పలేము. సో ఇది ఉన్న పార్టీ, బట్ లోపల నేను సంతోషపడ్డా, అరే ఏమో హోర్డింగ్లు పెట్టరట, ఫ్లెక్సీలు పెట్టరట, పర్యావరణం స్పృహ ఉంది వాళ్ళకు, పోనీలే అన్ని 10 తప్పులు చేసినా ఒక మంచి పని చేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఏమైందో కాలక్రమేణా వాళ్ళు వీళ్ళు పెట్ట పోటీల మీద పడి అదొక్కటి నాకు బాధ అవుతుంది. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఇది మానుకుంటే చాలా బాగుంటుంది. డిజిటల్ ఇవన్నీ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, నేను ఇది అని పక్కన కూర్చొని హ్యావ్ ఏ డిబేట్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, సో నీ స్ట్రెంగ్స్ నీ వీక్నెస్ మొత్తం ఓపెన్గా ఉంటాయి అంతా. పీపుల్ విల్ చూస్ కదా నువ్వు ఏది అనేది ఏ పార్టీ చూస్ చేసుకోవాలి, వెదర్ టు చూస్ క్యాండిడేట్ ఆర్ ద పార్టీ ఆర్ వాట్ ఎవర్ అనేది అందులోనే తెలిసిపోతుంది. దానికి ఇంత పెద్దవి పెట్టాల్సిన అవసరం లేదు అని అంటాను నేను. సరే ఇంక ఇట్స్ ఓకే, అది ఎవరు మనం మార్చలేము కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళ దగ్గర నేను చెప్తా ఉంటా, డూ కీప్ ఎన్వైరన్మెంట్ సేఫ్ అండ్ భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేది అదే. ఇంకా అది కూడా ఇవ్వకపోతే ఇదంతా కూడా ఎట్లా ఆల్రెడీ కాంక్రీట్ జంగల్ ఇది, మంచి ఫుడ్. సరే అక్క, ఇప్పుడు మీ గొంతు అనేది మీకు బలం, ఆ గొంతు ద్వారానే మీకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ 10 మందిని చైతన్యం చేస్తూ మీరు రాజకీయాలలో రాణిస్తూ 10 మందికి సేవ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, తప్పును నిలదీస్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడికి మల్లారెడ్డి గారు లేదా దయాకర్ రావు గారు వచ్చిన సందర్భంలో మీరు చాలా బలంగా వాదించారు, బలంగా క్వశ్చన్ చేశారు కూడా. అంటే ఒక స్త్రీగా మీరు అంటే వాళ్ళను ప్రశ్నించడానికి జనరల్గా ఈ రాజకీయ నాయకులు కూడా కొంత వెనక ముందు అని చేస్తారు. నేను చెప్పినా కదా మురళి గారు, అదే నాకున్నదే ధైర్యం అని, ఇంకేముంది అపార్ట్ ఫ్రమ్ దట్ ధైర్యంగా అంతే. ఇఫ్ ఐ సీ సంథింగ్ డెఫినెట్లీ ఐ వుడ్ సే సంథింగ్. నేను అట్లా వదిలిపెట్టాను, నా కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే. అంటే నీ శాఖలు చక్కగా లేనప్పుడు, అవును నాకు ఐ రిమెంబర్ 2016 ఆటా వేదిక అనుకుంటా, డయాస్ పైన 2018 వాటెవర్. సో వాళ్ళని డైరెక్ట్గా నిలదీయడం జరిగింది, ముందుగాల నీ శాఖను చూసుకో మల్లన్న, ఎట్లా అది కుంటుపడ్డది, దానికి వాళ్ళకు వేతనాలు సరిగ్గా లేవు, ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అయినాయి, అట్లాంటి క్వశ్చన్ చేయడం జరిగింది నేను బోల్డ్గానే. ఈవెన్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా అన్ని బస్సులు మూతపడ్డాయి, ఇక్కడ వచ్చి నువ్వు వాళ్ళని వీళ్ళని హెల్ప్ అడుగుతావు, అయిపోయింది. ఉద్యమం టైంలో కాంట్రిబ్యూట్ చేసి అందరం కలిసి, కానీ అయిపోయాక రాష్ట్రం సిద్ధించిన తర్వాత మీరు పాలనలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఆడకొచ్చి చేస్తాం ఈడకొచ్చి చేస్తాం, ఇట్ ఇస్ నాన్ సెన్స్ కదా. చేయాలి, మీరు సంపద సృష్టించాలి, తర్వాత ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని తీసుకోవాలి. దట్స్ ఫర్ కదా మనం తెలంగాణ కొట్లాడుకుందాం, అంతే కదా. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, ఉద్యోగ సృష్టి చేసుకుందాం, ఉద్యోగ కల్పన చేసుకుందాం, ప్లస్ మనకు రావాల్సిన ఉద్యోగాల వాటా మనం తెచ్చుకుందాం, మన నీళ్ళ వాటా అదే కదా. సో ఇంకా అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా ఐ కుడెంట్ స్పేర్. అప్పుడు నేను పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడమంటే నేను ఐ కాంట్, ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. అట్లా అదొకటే కాదు, అడుగడుగున ఈవెన్ ఎందుకు నాకు ఐ రిమెంబర్ 2015లో నేను ఇండియాకి వచ్చినప్పుడు హరితాల ఇక్కడ కేటీఆర్ ఒక అందరినీ పిలిచి, ఎన్ఆర్ఐస్ అందరినీ పిలిచి, మీకు ఎన్ఆర్ఐలకు భాగస్వామ్యం ఉంటుంది రాబోయే రోజులల్లో, వచ్చేయండి మనం తెలుగు మహాసభలు పెడదాం, అది పెడదాం ఇది పెడదాం అని చెప్పి అన్నీ మాట్లాడుతూ ఉంటే నేను కూడా కేటీఆర్ను అడగడం జరిగింది. అంటే మరి ఇదేంది, మనం ఏమనుకున్నాము, మేము ఇంకేమన్నా చేయాలన్నా, మరి మీరు ఏం చేస్తున్నారు, 1 year అయిపోయింది, మనం అనుకున్న ఇంకా ఏం ఆకాంక్షలు నెరవేరలేదు అని గట్టిగా అడిగిన టైంలో ఒక మాట అన్నాడు, మీకు అత్యుత్సాహం అన్నాడు. మిమ్మల్ని అన్నాడు. అనగానే అందరు ముందట వి ప్రకాష్ గారు ఉన్నారు, ఇంకా అందరు ఉన్నారు, సోకాల్ లీడర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరి ముందు ఎన్ఆర్ఐల ముందు నేను ఒక్కదాన్నే లేడీని మాట్లాడింది. నన్ను అత్యుత్సాహం అనేసరికి నేను చెప్పిన, సి ఐఎమ్ నాట్ యువర్ కార్యకర్త, నేను నీ క్యాడర్ కాదు, నేను పెద్ద నీ పార్టీలో నేను లేను, నాకు సంబంధం లేదు,
హౌ డేర్ యూ టు సే దట్ టు మీ, మాకు ఆరాటం తప్ప అత్యుత్సాహం ఎందుకు ఉంటుంది అంటే, అరే బంగారు తెలంగాణ అది ఇది అని పెద్ద ఇట్లా చేసిండ్రు కదా, ఇదేదో చేస్తున్నారు. అప్పటిదాకా కూడా మేము జస్ట్ న్యూట్రల్గా ఉండి జాక్తోనే, కోదండరామ్ సార్ ఎప్పుడైతే 2009 నుంచి జాక్లో ఉన్నారో అప్పటి నుంచి సార్, అంతకుముందు ఉద్యమం కోసం వాళ్ళతో తిరిగిన మాట వాస్తవమే, కానీ నేను ఏ రోజు టీఆర్ఎస్లో లేను, ఆ నాయకులను మనకు జోకాల్సిన అవసరం కూడా లేదు. సో ఇన్ఫ్యాక్ట్ మీరు అడిగినప్పుడు ఇంకొక విషయం మర్చిపోయిన, తెలంగాణ వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ మా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఈయన స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన ఛాంబర్లలో మీటింగ్లు, తర్వాత బై ఎలక్షన్ పోయినప్పుడు అక్కడ మొత్తం వచ్చి మా ఇంటి దగ్గర నుంచి, అంటే అది సేఫ్ ఉంటుంది అనమాట. అంటే ఎవరికి గూగుల్లోనే మా ఊరు పేరు ఉండదు. అట్లాంటి కుగ్రామంలో మీడియాకు దూరంగా, అంటే తెలియదు కదా ఈయన చేసేటి అన్ని దొంగ. జలసాగర్ కంటే ముందు అక్కడ 2001లో ఆయన పార్టీ ఫ్లోట్ చేసినప్పుడు ముచ్చట చెప్తున్నా నేను. మన ఇంటి దగ్గర నుంచి అప్పుడు ఏంటంటే ఈ పాంప్లెట్స్ కానీ ఏవైనా సరే, ఈ ప్రచారం కానీ ఇదంతా చేయాలంటే టీడీపీ పార్టీలో వండుకుంటే వ్యూహరచనలు చేసినారు కదా. సో అప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ నాన్న వాళ్ళు కూడా అందరూ కామ్గానే ఉన్నారు. ఊర్లలో, మా ఊర్లోనే వచ్చి మా ఇంటి మీద ఉండి ఏమంటారు చూడు, అప్పుడు బియ్యంకి కూడా ఇబ్బంది ఉండే. ఈ మొక్కజొన్న కంకులు కాల్చుకొని తినుకుంటా, అప్పుడు మొక్కజొన్న గారెలు చేస్తుండే అమ్మ, ఇవి తినుకుంటా ఉండి ఆ చేసిన రోజులు అవన్నీ మర్చిపోయిన వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఇక బ్యూరోక్రాట్స్ ఇట్లా అయిపోయినారు అన్నట్టు. అట్లా మొత్తం పదవులు వచ్చేసి పైసలు సంపాదించుకొని తెలంగాణను మళ్ళీ నువ్వు పక్కదో పట్టిస్తా అంటే మేమెందుకు ఊకుంటాము? అసలైన తెలంగాణ వాదులం కదా, మేమేదో సంపాదించి మూటలు కట్టుకొని వెనకేసుకోవాలనుకోలేదు కదా, ఈ ప్రాంతం బాగుపడాలని కొట్లాడిన వాళ్ళం కదా. సో అట్లాంటప్పుడు నేను డైరెక్ట్ అనేసిన అనమాట, మాది ఆరాటము, నేను కార్యకర్తను కాదు, బెటర్ యూ స్టాప్ దేర్ అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. తర్వాత కూడా చాలాసార్లు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఆమె వాళ్ళ కవిత గారు కూడా జాబ్లు ఇవ్వాలి మా ప్రాంతానికి అది ఇది అడిగినప్పుడు కూడా నేను చెప్పేసిన, ఏదైనా చేయాలనుకుంటే అత్తగారి ప్రాంతమైన మహబూబ్ నగర్కి, అమ్మగారి ప్రాంతమైన సిద్దిపేటకి చేస్తాం, కానీ వై వుడ్ వి డూ ఇన్ యువర్ నిజామాబాద్ అక్క అని నేను ఆమెతో కూడా విభేదించిన అప్పట్లో. నేను ఎక్కడ కూడా నేను యాక్సెప్ట్ చేయను కొన్ని, బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఆ తర్వాత పాపం మల్లారెడ్డి గారు అన్నారట, నేను ఏంది ఆమె తర్వాత ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్తో అన్నట, నేను ఆమెను ఏమనలే కదా, ఎందుకట్లా నన్ను తిట్టింది అని పాపం ఆయన అట్లా అన్నాడట. అంటే తిట్టడం ఆయనను కాదు, నేను పాలసీ ఇష్యూస్ కదా, విధానాల మీద, సమస్యల మీద, రూపం అట్లుందని అనలేదు, నువ్వు డబ్బు సంపాదించుకున్నావు అనలేదు, లేకపోతే నువ్వు ఇట్లా అనలేదు, నిగ్రో అనలేదు. నేను ఎప్పుడు బాడీ షేమింగ్ చేయను, నేను పాలసీల మీదనే, నువ్వు ఇది చేస్తానే అది ఓత్ తీసుకున్నావు, నువ్వు దానికి వచ్చినావు, నీకు ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయవు, ఇది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇది లేదా. సరే అక్క, ఇదంతా ఓకే, బాగుంది, మీ పోరాడే తత్వం, మీ యొక్క మీరు ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. సరే, ఇప్పుడు కమిషన్ మెంబర్గా లేకపోతే ఇంకోలాగా ఉండనేమో మీ పోరాటం. అంటే కమిషన్ మెంబర్ అయినా అని చెప్పి ఏదో నేను కామ్గా ఉంటున్నాను ఇట్లా ఎక్కడైనా నేను ఇప్పుడు ఎంతైనా కొంత వాయిస్ ఎక్స్టర్నల్గా పొలిటికల్గా ఏమైనా విమర్శలు చేయాలి ఇప్పుడే, అంటే పొలిటికల్ విమర్శలు చేయగానే మిగతా అని చెప్పిన కదా. ఓకే, ఇష్యూస్ బేస్డ్ మీద ఎవరైనా మాట్లాడవచ్చు యాజ్ యూజువల్గా, బట్ పొలిటికల్గా మీ వాయిస్ మీ ఇదంతా వేరే ఉంటుంది. ఓకే అక్క, మీరు రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చిన తర్వాత సరే ఎవరైనా ఓ ఎమ్మెల్యే కావాలనుకుంటారు, ఎంపీ కావాలనుకుంటారు, ఆ దిశగా క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. దానికంటే ముఖ్యంగా ఎక్కడ ఈజీగా గెలవగలుగుతామో అక్కడ చూజ్ చేసుకుంటారు. ఇన్ జనరలీ గెలవాలనే తాపత్రయం, ప్రయత్నంతోనే గెలిచిన తర్వాత సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతోనే ఉంటారు. చాలా క్లిష్టమని తెలిసిన, చాలా కష్టమని తెలిసిన హరీష్ రావు మీద పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు? వెరీ గుడ్ క్వశ్చన్. అయితే మనము ఇప్పుడు తెలంగాణ జనసమితి అనేది ఒక ఉద్యమ పార్టీ, ఇవన్నీ కూడా వీళ్ళ టీఆర్ఎస్తోని ఇవన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి అన్ని సంస్థలు అదంతా అని చెప్పి ఒక కొత్త పార్టీ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎవరి మీద కొట్లాడాలి, రాజ్యం మీదనే కదా దండెత్తాల్సింది. రాజ్యం కోసం కొట్లాడినాం, రాజ్యం వచ్చింది. తర్వాత మరి వచ్చిన రాజ్యంలో సకదనం లేకపోతే ఎవరి మీద కొట్లాడాలి, రాజుల మీదనే. అంటే హరీష్ రావు మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, కవిత మీద, వాళ్ళ మీదనే కదా మనం పోట్లాడాల్సింది. సో కవిత వచ్చేసి షీ హెయిల్స్ ఫ్రమ్ నట్ సైడ్, నిజామాబాద్ పోయింది. కేసీఆర్ గారు మా సొంత కాన్స్టిట్యున్సీ, బట్ ఆయన మీద అప్పటికి మనకు ఆల్రెడీ అక్కడ ఉన్నారు క్యాండిడేట్స్. సో ఇంకా పోతే హరీష్ రావు మీదనే ఎవరికి పోటీగా లేరు. కేటీఆర్ వచ్చేసి మళ్ళీ సిరిసిల్ల అటు సైడ్ అవుతుంది. సో హరీష్ రావు అంటే ఇక ఆయన స్టాల్వాటు, ఇక అవన్నీ పేర్లు రకరకాలు ఉన్నాయి కదా. సరే మరి ఎందుకు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇంత దోపిడీ, ఎందుకు ఇంత భయము, జనాలు ఇప్పటికి కూడా అన్ని ప్రాంతాల నుంచి మాకు గ్రీవియన్సెస్ వస్తాయి, ఆ సిద్దిపేట నుంచి మాత్రం రావు, ఎందుకో ఏమో ఇంకా భయపడతారు వాళ్ళు. సో అట్లాంటి టైంలో మనం ఖచ్చితంగా కొట్లాడాలి వీళ్ళ మీద. ఎలాంటి భయం అక్క? అంటే ఏంటి భయం?
ఇక వాళ్ళది చెప్పినాం కదా, రాజ్యం మాదే, మేమే ఇట్లా రాజుల మన వెనకటి కంటే కూడా దారుణంగా. అంటే మనం వింటుంటాం కదా ఈ నైజాం కాలంలో కానీ తర్వాత ఇంకా వేరే అప్పుడు రాజుల కాలాల్లో కానీ ఇట్లుంటుంది అనుకో. అంటే బెదిరించడం వాళ్ళకి అడ్డొచ్చినప్పుడు ఎవరినైనా సరే. లేకపోతే ఇంత ఆస్తులు, ఇంత కమాండ్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? అప్పుడే హరీష్ రావు అయింది, ఇప్పుడు హరీష్ రావు అయింది మీకు అందరికీ తెలుసు. సో అగైన్ నేను మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడద్దు అండ్ పొలిటికల్ పేర్లు తీసుకోవద్దు కాబట్టి, అంటే నా నేపథ్యం అడిగింది కాబట్టి చెప్తున్నా. సో డెఫినెట్గా మనం సమ్మన్ హ్యాస్ టు గో దేర్ అండ్ ఫైట్. నిలబడ్డాక లెట్ ద పీపుల్ డిసైడ్ ఎవరికి వేస్తామని. అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళిన తర్వాత ఎలక్షన్ దానికి ఖర్చులకు లోబడే ఖర్చు పెట్టుకున్నా. అన్ఫార్చునేట్లీ అది ఐ లాస్ దట్ ఎలక్షన్. నాకు 13,000 ఓట్లు వచ్చినాయి. ఐ స్టూడ్ ఇన్ సెకండ్ ప్లేస్. బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది డెఫినెట్గా ఒకరైతే హరీష్ రావు అయితే ఎవరైతే, నేను ముందే చెప్పిన కదా, ఎవరైనా ఒకటే కదా, కొడితే ఏను కుంభస్థలాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓకే, బట్ ప్రజలు అనుకున్నంత వరకు ఎవరైనా రాజులైనా ఎవరైనా, అట్లా డెఫినెట్ గా ఆ ప్రజలంతా అటువైపు ఉన్నారు ఆయన వైపు ఉన్నారు అనేది బలంగా సమాజంలో ఒక ఫస్ట్ మామ తర్వాత అల్లుడు. ఆయన ఎట్లా ఆయన ఎప్పుడు ఫస్ట్ డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయాలి. ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. సో అట్లాంటి టైంలో అక్కడెక్కడో ఉన్న కరీంనగర్ నుంచి మా దగ్గరకు వచ్చి అరే మా ప్రాంతం మీద, అంటే ఒకప్పుడు మా ప్రాంతంలో మదన్ మోహన్ గారిని కొట్టేటోళ్ళే లేరు, ఇంకా అట్లాంటి మగాయనే పుట్టలేదు అరే ఉండే. అప్పుడు కేసీఆర్ గారు వచ్చిండు, తర్వాత ఈయన వచ్చిండు మళ్ళీ. సో అట్లా డెఫినెట్లీ చరిత్రలో నేను ఓడిపోయి ఉండొచ్చు, ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు. సో అట్లా అంతే తప్ప పోవద్దు ఈడపోవాలని ఇంకా నాకు ఇంకా అక్కడ అదే తప్ప వేరే కాన్స్టిట్యున్సీ ఏదైనా నేను నాన్ లోకల్ అయిపోతా. హైదరాబాద్లో అన్నారు చాలామంది ఇక కుత్బుల్లాపూర్ గట్టు పోవచ్చా, గట్టు పోవద్దా, ఇటు పోవద్దా అని చాలామంది అన్నారు. బట్ మన ప్లేసు నేను పుట్టి పెరిగిన ప్రాంతము మనది వదిలేసి నా స్టడీ అండ్ సర్టిఫికేట్స్, కాండక్ట్ సర్టిఫికేట్ రేపు పొద్దుట నాడు హరీష్ రావు నువ్వు నాన్ లోకల్ అనే ఇది నాకుంది కదా. సో నేను ఎట్లా పోయి వేరే దగ్గరకు అట్లా. సో మొత్తం మీద అదొక డిజాస్టర్. ఏం చెప్పలేము. ఇప్పుడు నాన్ లోకలే కేటగిరీలో చూసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా చాలామంది 50% బయట వాళ్ళే. అన్ని పార్టీలలో కూడా అదే విధంగా ఉంది. మన ప్రాంతం అయితే మీకున్నది ఏంటంటే ఆ మట్టిలో పుట్టిరు కాబట్టి ఆ మట్టి మీద ప్రేమతో అక్కడ సేవ చేయాలనే దృక్పథం మీకు ఉండవచ్చు. వాస్తవంగా కూడా వాళ్ళన్నీ చూపించింది, అది అభివృద్ధి జరిగింది, అన్ని ఆ లైట్లు, ఆ తూట్ పాలిష్లు అవన్నీ తప్ప ఏం మారింది? ఏం మారలే. మా ప్రాంతం వాళ్ళు అట్లనే ఉన్నారు. ఎవరు మారి అంటే ప్రజల పరిస్థితులలో వాళ్ళ స్థితిగతులలో ఎలాంటి మార్పు రాలేదా సిద్దిపేటలో? ఏమొచ్చింది మార్పు? ఏం రాలేదు. అంటే నిజంగా చెప్పాలంటే మనము ఆ పాలన ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగిందనే చెప్పి మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. తర్వాత వచ్చిన రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది చెప్పుండ్రి? ఒక రైతు బంధు తప్ప వాళ్ళు వేసి